ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తిరుమల కొండపైన జూలై నెలలో సంబంధించి పర్వదినాలు విశేష పూజలు ఏమిటో చెప్తాను. అలాగే తిరుమల కొండపైన టీటీడీగా కొత్త ఈవో శ్యామలారావు గారు తిరుమల లడ్డూ పైన ఒక స్క్రూటినీ టీం వేసి ఇకపై నుంచి రాబోయే రోజుల్లో లడ్డూ యొక్క నాణ్యత పెంచాలని, ఇక లడ్డు ఎంతో రుచికరంగా ఉండాలని దానికి సంబంధించి అన్ని చర్యలు కూడా ఆయన తీసుకుంటున్నారు. ఇక రాబోయే 3 నెలల్లో మీ అందరికీ దర్శన టికెట్ లేకపోతే ఎటువంటి దారులు ఉన్నాయి దర్శనం చేసుకోవడానికి, ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. రూములకు సంబంధించిన అప్డేట్ కూడా మీ అందరికీ చెప్తాను. భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలు కూడా సమాధానం చెప్తాను. ఇక ఫస్ట్ ఏంటి అంటే జూలై నెలలో కొండపైన తిరుమల కొండపైన సంబంధించి పర్వదినాలు ముందుగా చెప్తానండి. జూలై 2వ తారీఖున మాతృయు ఏకాదశి, జూలై 11వ తారీఖున మరీచి మహర్షి వర్ష తిరునక్షత్ర అని చెప్తారండి. ఈ వేడుక జరుగుతుంది. జూలై 15వ తారీఖున పెరియుల్వార్ సట్టుమోరా అండి. అలాగే జూలై 16వ తారీఖున అనివార ఆస్థానం పుష్ప పల్లకి అండి. జూలై 17వ తారీఖున తొలి ఏకాదశి శయన ఏకాదశి. జూలై 21వ తారీఖున గురు పౌర్ణిమ, వైశ్వ పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ. జూలై 30 తారీఖున ఆడి కృతిక. జూలై 31న సర్వ ఏకాదశి. ఇవన్నీ కూడా కొండపైన నిర్వహించే విశేష పర్వదినాలు జూలై నెలలో. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు 2వ పాయింట్ ఏమిటి అంటే మన ఈవో గారు శ్రీవారు లడ్డు నాణ్యత మరింత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మనకి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే ఒక ప్రెస్ రిలీజ్ అయితే వచ్చింది. ఇకపై నుంచి ఎంతో రుచిగా ఉండబోతోంది మన స్వామివారి లడ్డు. చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. గతంలో అయితే లడ్డు రుచి ఎంతో అద్భుతంగా ఉండేది. ఇప్పుడు కాస్త రుచి అయితే తగ్గిన మాట వాస్తవమే. ఈ లడ్డు రుచిగా పెరగడం కోసము, రుచి పెంచడం కోసము టీటీడీ ఏ నిర్ణయాలు తీసుకుందో ఒకసారి మీకు చూపిస్తానండి. ఇక్కడ చూశారు కదా, తిరుపతి జూన్ 29వ తారీఖున ఈ ప్రెస్ రిలీజ్ అయితే రావడం జరిగింది. శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా నాణ్యతగా పెంచేందుకు చర్యలు తీసుకోవడానికి టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం ఈవో కార్యక్రమంలో టీటీడీ అధికారులు, డైలీ నిపుణులతో ఆయన సమావేశం అయినారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మరింత నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతము పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి తదితర అంశాలు అందుకు తీసుకోవాల్సిన మార్పులను తెలియజేయాలని ఆయన నిపుణులను కోరారు. తర్వాత ప్రముఖ డైరీ నిపుణులు శ్రీ విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ లడ్డూ నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు, ఫుడ్ స్టెప్ అధికారులు ఆఫ్ ఇండియా మార్క్ టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలి విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారు వివరించారు. నాణ్యమైన నెయ్యి యొక్క ప్రామాణిక విలువల గురించి వారు తమ పీపీటీలో తెలిపారు. త్వరలో లడ్డూ నాణ్యత మరింత పెంచడానికి అవసరమైన నెయ్యి సమకూర్చుకోవడానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో జేఈఓ శ్రీమతి గౌతమి, ఎస్వి గోశాల డైరెక్టర్ శ్రీ హరినాథ్ రెడ్డి, కొనుగోలు ఇతర డైరెక్టర్లు అలాగే సంబంధిత అధికారులు అయితే పాల్గొన్నారండి. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల ప్రెస్ రిలీజ్ అండి ఇది. సో ఈ విడుదలైన ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే రాబోయే కొద్ది రోజుల్లో మన లడ్డు అనేది తిరిగి మామూలు స్థాయిలో రాబోతోంది. మంచి నెయ్యి, మంచి అంటే డైరీ ఫామ్ వాళ్ళతో వాళ్ళు అన్ని రకాలుగా వారు వాడే యొక్క పిండి అయినా నెయ్యి అయినా, అలాగే మనకు తెలుసు కదా జీడిపప్పు, కిస్మిస్, షుగర్, బెల్లము ఏదైనా వారు వాడే ప్రతి దాంట్లో కూడా నాణ్యత పెంచేందుకు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్టు మనకైతే క్లియర్గా అర్థమవుతుందండి. మనకి రాబోయే రోజుల్లో అంతా
శ్రీవారి కొండపైన అంత శుభమే జరగాలని మనస్ఫూర్తిగా నేను మీ ద్వారా కోరుకుంటున్నా. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన మూడో పాయింట్ ఏమిటి అంటేనండి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా అన్ని దర్శన టికెట్లు అయితే అయిపోయినాయండి. చాలామందికి పాపం తెలియదు, కొత్తగా చూసేవారికి తెలుసుకుంటారని నేను ఇవన్నీ కూడా వివరిస్తున్నానండి. ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో దర్శన టికెట్లు లేవు కదా, వారు ఏం చేస్తారంటే మీకు 4 దారులు ఉన్నాయండి. ఒకటి, తిరుపతికి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ టోకెన్లు అనేవి దాదాపు రోజుకి 15 నుంచి 20 వేల టోకెన్లు తెల్లవారుజామున 2 గంటలకే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్లో దిగే వాళ్ళకైతే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తారు. ఇవన్నీ కూడా మీకు సేమ్ అదే రోజు మీకు దొరుకుతాయి. తెల్లవారుజామున 2 గంటలకే ఈ టోకెన్లు తీసుకుని దర్శనం చేసుకోండి. ఏ రోజు టోకెన్లు ఆ రోజు దొరుకుతాయి. ఈరోజు తిరుపతి రండి, ఈరోజు టోకెన్లు తీసుకోండి, ఈరోజు దర్శనం చేసుకోండి. ఓకేనా. రెండో దారి ఏంటి, ఆఫ్లైన్ హోమం టికెట్లు. ఆఫ్లైన్ హోమం టికెట్లు అంటే ఏంటండి, మీరు తిరుపతి వచ్చి ఇక్కడ అలిపిరి దగ్గర సప్తగో ప్రదక్షిణశాల అనే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో రోజుకి 50 టికెట్లు ఇస్తారు. ఒక్కొక్క టికెట్ 1600, ఇద్దరు తీసుకోవచ్చు ఒక టికెట్లో. సో ఈ విధానం ద్వారా కూడా ఈ సప్తగో ప్రదక్షిణశాల అనే టెంపుల్లో ఉదయం 8 గంటల లోపలే భక్తులు వచ్చినట్లయితే ఈ విధానం ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశా, ఆ వీడియో లింక్ కమెంట్ సెక్షన్లో పెడతా, చూడండి, ఇంకా డీటెయిల్గా చెప్పా. అది కాకుండా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ ద్వారా రోజుకి బ్రేక్ దర్శనం టికెట్లు కూడా భక్తులు తీసుకోవచ్చు. రోజుకి 500 టోకెన్లు అనేవి తిరుమల కొండపైన మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క టికెట్ అనేది 10,000 రూపాయలు ప్లస్ ట్రస్ట్కి డొనేషన్ విధానం ద్వారా 10,000 ఇవ్వాలి. మీరు 500 ఏమో సపరేట్గా టికెట్కి పే చేయాలా. ఇది మీరు అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో కొండపైన వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇది ఒక రోజు ముందుగానే వచ్చి ఈ టోకెన్ తీసుకోవాలి. అది కాకుండా బ్లడ్ డొనేషన్ అని కొండపైన రక్తదానం చేసినా కూడా మీకు వస్తుంది. ఇది రోజుకి 10 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అశ్విని హాస్పిటల్ అని తిరుమల కొండపైన ఉంది. అక్కడ కూడా మీరు రక్తదానం చేసి 300 రూపాయల దర్శన క్యూ లైన్లో మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంది. సిఆర్ఓ ఆఫీస్లో కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణము ఇవన్నీ కూడా ఒకరోజు ముందుగానే వచ్చి లక్కీ డిప్లో పాల్గొంటే ఆధార్ కార్డుతో సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేస్తే మీకు వస్తుంది. కానీ కన్ఫర్మేషన్ అయితే ఉండదు, ట్రై చేయటమే. పైన చెప్పినవన్నీ కూడా కన్ఫర్మేషన్లు. అలాగే విఐపి లెటర్లు తీసుకొని వచ్చారనుకోండి, బ్రేక్ దర్శనం కూడా మీరు అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే, ఎంపీ, టీటీడీ స్టాఫ్, ఇతర డిపార్ట్మెంట్ వారి యొక్క లెటర్లు తీసుకొని వస్తే ఆయా డిపార్ట్మెంట్ వ్యక్తులు లెటర్ల ద్వారా మీరు 1 గంట లోపల ఒకరోజు ముందుగా వచ్చి లెటర్ ఇస్తే తప్పకుండా మీరు 500 అయినా 300 రూపాయల దర్శనాన్ని మీరు పొందవచ్చు. కొన్నిసార్లు బ్రేక్ దర్శనం కూడా పొందవచ్చు. ఇక సర్వదర్శన టోకెన్లు కూడా మీకు ఫ్రీ అని నేను చెప్పా కదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటివి మాత్రమే మీకు దారులు. ఇంకా మీరు ఎన్ని ఛానల్స్ చూసినా, ఎంతమందిని అడిగినా ఇంతకంటే కొత్తగా మీకు ఎవరు ఏమీ చెప్పరు. దయచేసి మీరు ఈ విషయం మీరు తెలుసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మీకు ఉన్నటువంటి దారులు. ఇంకా రూములు దొరకలేదే అనుకోండి, కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయము 2-3 గంటలకే కౌంటర్ ఓపెన్ చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డుతో ట్రై చేస్తే ఉదయం 8 గంటల లోపల ఖచ్చితంగా వస్తుంది. లేదా తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ అయినా తీసుకోండి, లేదా విష్ణు నివాసంలో ఆఫ్లైన్ రూమ్స్ అయినా తీసుకోండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేసి అది కూడా కామెంట్ సెక్షన్లో పెడితే ఒక్కసారి చూడండి. ఇంకోటి, భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు చెప్తానండి. సర్వాణి గారు అడిగారు, హాయ్ సిస్టర్, ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నాక 9కి అలాట్ చేశారు, ముందుగా వెళ్ళవచ్చు ఆ దర్శనానికి, లైక్ 5 PM అన్నారు, వెళ్ళొచ్చు. మీరు ఆ రోజు డేట్ ఉంటే చాలండి, ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు. అర్థమైందా? సో నేను మీకు ఎస్ అని పెడుతున్నాను, నో ప్రాబ్లం, వెళ్ళండి. ఓకేనా. దర్శనం డేట్ ఉంటే చాలండి. ఏ టైం స్లాట్, ఉదయం అయినా వెళ్ళొచ్చు, సాయంత్రం అయినా వెళ్ళొచ్చు, ఏ టైంకైనా మీరు వెళ్ళొచ్చు. ఏ ప్రాబ్లం అయితే మీకు ఉండదు. ఇంకోటి, నారాయణ గారు అడిగారు, మా ఊర్లో ఉన్న టీటీడీ ఆఫీస్ ఓపెన్ చేస్తారా? చేస్తారండి, కొత్తగా ఈవో గారు వచ్చారు కదా, వెయిట్ చేద్దాము, తప్పకుండా చేస్తారు. గతంలో అయితే చేస్తే నేను మీకు చెప్తాను చూడండి, వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే కొత్తగా వచ్చిన ఈవో గారు గతంలో లాగా అన్ని చోట్ల కూడా కళ్యాణ మండపంలో ఆయా ఊర్లో దర్శనం టికెట్లు అవకాశాన్ని ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొత్త ఈవో కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నారు కదా, మనం కూడా వెయిట్ చేద్దాం, సరేనా? సో
భక్తులు చాలామంది కూడా నన్ను అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇంకా దర్శన టికెట్లు ఉన్నాయా, రూములు ఉన్నాయా, ఇవే అడుగుతూ ఉంటారు. నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పేశాను. సో అదే అడుగుతారు, పదే పదే అదే అడుగుతారు. ఇంకా ఎక్కువ మంది నన్ను మాకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రూములు కావాలి అంటారు. నేను రూములకు సంబంధించి కూడా రోజు చెప్తూనే ఉన్నా. ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి, తిరుపతిలో తీసుకోండి, లేదా కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో రూములు ట్రై చేయండి, లేదా లాకర్స్ అని ట్రై చేయండి. లాకర్స్ పిఎస్సి 1, 2, 3, 4 and 5 అని ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రై చేయండి, ఓకేనా? అది ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, నేను తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.